ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభవందనం తెలియజేస్తున్నా. ఈరోజు ఒక చిన్న మాటను మనం ఆలోచన చేద్దాం. బైబిల్లో మనందరికీ పరిచయం ఉన్న వ్యక్తి అబ్రహాం. దేవుడు అబ్రహాంను ఆశీర్వదించాడు అని మనందరికీ తెలుసు. మీరు బైబిల్ని జాగ్రత్తగా గమనిస్తే ఆ ఆశీర్వాదం అబ్రహాం దగ్గర మాత్రమే ఆగిపోకుండా తన పిల్లలకు విస్తరించడం మనం గమనించగలుగుతాం. ఎందుకు ఈ విధంగా జరిగింది అంటే బైబిల్లో మనకి చక్కటి ఉదాహరణ ఒకటి ఉంది. దాన్ని మీకు వివరించే ప్రయత్నం చేస్తాను, జాగ్రత్తగా ఆలోచించండి. హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో అక్కడ రాయబడిన సందర్భం ఏంటంటే అబ్రహాం గారు యుద్ధం చేసి తిరిగి వస్తున్నాడు. ఆ టైంలో మెల్కీజెదెక్ అనే ఆయన అబ్రహాంను కలిస్తే అబ్రహాము తన దగ్గర ఉన్న దానిలో దశమ భాగము తీసి అబ్రహాము మెల్కీజెదెక్ చేతిలో పెట్టారు. ఆ దశమ భాగము తీసి మెల్కీజెదెక్ చేతిలో పెట్టారు అని రాశారు. అక్కడ రాసిన మాటలో కిందనే రాయబడిన మాట ఏంటంటే, ఇప్పుడు దశమ భాగాలు తీసుకున్న లేవి గోత్రం ఉందే, అప్పటికి లేవీలు కాదు, ఇస్సాకు ఎవరు లేరు అబ్రహాంకి. కానీ బైబిల్లో రాయబడిన మాట, ఇప్పుడు దశమ భాగం తీసుకుంటున్న ఈ లేవి గోత్రం ఉందే, ఎప్పుడైతే అబ్రహాము మెల్కీజెదెక్కి దశమ భాగం ఇచ్చాడో అబ్రహాం ఒక్కడే ఇవ్వలేదంట. అబ్రహాములోనున్న ఇస్సాకు, అబ్రహాములోనున్న ఇస్సాకు, ఇస్సాకులో ఉన్న యాకోబు, యాకోబులో ఉన్న గోత్రాలు, లేవి గోత్రం అందరూ కూడా దశమ భాగం ఇచ్చినట్టే అని రాశారు. అంటే తండ్రి చేసిన పని తన పిల్లలకు కూడా విస్తరించడం ప్రారంభించింది. ఒకవేళ దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నట్లయితే, దేవుని ఆశీర్వాదం నీ మీద నిలిచినట్లయితే నీ పిల్లల గురించి నువ్వు భయపడవలసిన పని లేదు. దేవుడు చెప్తున్న మాట, నీవు దేవుని కోసం ఏదైతే చేస్తున్నావో అదే ఆశీర్వాదం నీ పిల్లల కోసం కూడా నియమించబడింది. నీవు ఇప్పుడు చేసేది యేసుక్రీస్తు కోసం నువ్వు చేసే ప్రతి పని నీ పిల్లల మీదకి వచ్చి నిలుస్తుంది. వాళ్ళ భవిష్యత్తు కూడా గొప్పగా ఉంటుంది. కాబట్టి నీ పిల్లల భవిష్యత్తు గురించి మీరు ఏమి కలవరపడవలసిన పని లేదు. బైబిల్ చెప్తుంది, మీరు దేవుని కోసం ఏదైతే చేస్తున్నారో, మీరు చేస్తున్న ప్రతిదీ మీరు మాత్రమే కాదు, మీలో ఉన్న జనరేషన్స్ కూడా అవే పనులు చేస్తున్నాయి. మీకు తెలియకుండానే మీరు మీ భవిష్యత్తుని గొప్పగా ఉంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి దేవునితో కూడా కలిసి నడవండి. మీరు చేసే ప్రార్థన, మీరు చదివే వాక్యం, మందిరాల్లో మీరు సహకరించే సహకారాలన్నీ మీ పిల్లల భవిష్యత్తును గొప్ప చేయడానికే. దేవుడు నమ్మదగిన వాడు, వారిని ఖచ్చితంగా గొప్ప చేస్తాడు. ఈ ఆశీర్వాదం మీ మీద, మీ కుటుంబాల మీద సదాకాలం నిలుచునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. మహోన్నతుడా, నీ పిల్లలను మీరు దర్శించండి. మీరు వారిని ఆశీర్వదించారని, ఆ ఆశీర్వాదం తరతరాలకు నిలిచి ఉంటుందని మీరు మాట్లాడారు. ఆ దిశగా నీ పిల్లలు నీతో కొనసాగుతూ ఆశీర్వాదాన్ని అనుభవించడానికి కృప చూపించమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.